అడ్వకేట్ దానం నాగేందర్ గారి అడ్వకేట్ నన్ను దాదాపు 5-6 గంటల పాటు క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. ఇలా వారు ఒక్కటే అడుగుతా ఉన్నారు, మీరు పిటిషన్ ఇచ్చిర్రు కానీ వారి కప్పుకున్న కండువ మీద హ్యాండ్ సింబల్ లేదు కదా, మరి కాంగ్రెస్ పార్టీ కండువ కాదు కదా అని అంటా ఉన్నారు. నేను క్లియర్గా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కండువ అంటేనే ట్రై కలర్ కండువ. ఖచ్చితంగా దీపాదాస్ మున్షి పక్షాన దీపాదాస్ మున్షి నాయకత్వంలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్చి 15/3/2024 నాడ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండని చెప్పిన. మార్చి 21/2024లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్ట్ లో అనౌన్స్ చేసిన లిస్ట్ లో 46వ నంబర్లో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్ని కూడా ఎవిడెన్స్ తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్ లో 4,29,000 ఓట్లు ఇలా తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని వారు అడిగిన ప్రతి క్వశ్చన్ లో కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది, ఖచ్చితంగా స్పీకర్ గారు దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేస్తారని. దీనికంటే క్లియర్ కట్ కేసు ఇంకెక్కడ ఉండదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.